పేరన్నా నీ పేరు? మల్లేష్ అన్న. మలేష్. ఎట్లా ఉంది మరి ఊర్లలో రైతు బంధు పడుతున్నాయా ఎట్లా? అంటే రైతు బంధు వాడతలేదు, ఉమ్, ఇక వేస్తాడు ఆగేస్తాడు అని అంటుర్రు, ఉమ్, కానీ అది వాడతలేదు, అయితే లేదు. నిన్న వేసిందంటగా నిన్న మనను. వేసి అని అంటారు కానీ వాళ్ళు పడ్డే వాళ్ళు పడలే. ఇప్పుడు ఎకరం లోపు ఉన్నవానికి, అర్ధ ఎకరం ఉన్నవానికి, 10 గుంటలు ఉన్నవానికి పడ్డది, ఆహా. మిగతా వాళ్ళకి వాళ్ళే. మరి ఎందుకు అట్లా అంటే ఇప్పుడు అందరికి విడతల వారికి చేస్తా అంటుండా? వివిధ వరకు చేస్తా అంటుండు, చేస్తాను అంటుండు కానీ చేస్తలేడు, చేస్తలేడు. అది సరే ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నాయి కదన్న, ఇప్పుడు డ్యామ్లో పోయిందని చెప్పినాను, అవును. బసవాపూర్ ప్రాజెక్ట్. ఈ డ్యామ్లో ఇప్పుడు వచ్చే నీళ్లు ప్రజెంట్ ఈ రోజుకున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? దాని మీద కొంత అసత్య ప్రచారాలు నడుస్తున్నాయని, కొంత ఇదే సత్యం అని చెప్పి చర్చ నడుస్తూ ఉన్నది మొత్తం. అసలు నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళు? గోదావరి నుంచేనా? గోదావరి నుంచి. గోదావరి అంటే కాళేశ్వరం. కాళేశ్వరం నుంచి. అదే గోదావరి అంటే కాళేశ్వరం అంట కదా, కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. అసలు కాళేశ్వరం ఎక్కడిది? కాళేశ్వరం లేదు, అది కొట్టుకపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మొత్తానికి. అవునన్నా, ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉందన్నా, ఇప్పుడు నిన్న మొన్న ఇంత ముందుకు వచ్చింది, అంత ముందుకు అక్కడి నుంచే కదా వచ్చింది. కేసీఆర్ కట్టింది చేసిందే కదా, అప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయి కదా. లేదు కొట్టుకపోయిందని ఎట్లా అంతా ఈ మాటలు బట్టి చేస్తారు కదా రాజకీయము వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది కానీ అంత ముందుకు ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడో అక్కడ చేసి ఈడ కాలు విప్పి నైట్ వచ్చి కాలు విప్పింది, పూలు తల్లిపోతే శంకుస్థాపన చేస్తారు, అది పద్ధతేనా? నైట్ ఇప్పుడు జనాభా ఉండాలి కదా, జనాభా ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తే పొద్దుగాల రావాలి, మధ్యాహ్నం వచ్చి జనం వచ్చి చేస్తే అది నైట్ వచ్చి గేట్ ఇప్పుతుంటే పద్ధతేనా? అది చేసి అవును నైట్ వచ్చి ఇప్పారు కదా, నైట్ వచ్చి ఇప్పిపోతేనే మళ్ళీ తెల్లారి పౌడర్ పెట్టుకోరు. అది పౌడర్ పెట్టుకుని ఎల్లంపల్లి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ అది మాటలు అన్న, అది వేస్ట్. అది మాటలు. అది ఎల్లంపల్లి నుంచి ఎక్కడ అంటే వాళ్ళు బావులు నింపుతారా ఏమన్నా అది చేసిరా చెప్పు, మీరే చెప్పండి అన్న. ఎల్లంపల్లి నుంచి వచ్చే స్కోప్ లేదు. లేదు, కేసీఆర్ చేసిందే, కేసీఆర్ అన్ని కట్టించిందే. కేసీఆర్ ఇప్పుడు వీకెన్ అవుతుందా అన్న? ఈ మధ్యలో ఇప్పుడు వీడికి నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరం నీళ్ళు వదిలినట్టు లెక్క. మరి నిన్న మొన్నటి దాకా ఎందుకు ఎండబెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వదిలిండు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం నుంచి నీళ్లు ఇడికి వస్తున్నాయని చెప్పినావు, నిన్న మొన్నటి దాకా ఏం చేసిండు? అది కాళేశ్వరం లేదు, అది కూలేశ్వరం అని చెప్పిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయలేదు ఇప్పటిదాకా. మొన్నటి నుంచి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఈ కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఏంది అసలు నిన్న మొన్న ఎందుకు ఆపిండంటావు? మరి రైతులు ఏం చేశారంటే, రైతులు కొట్లాడారు, అడిగితే అడిగి చేసిరన్న, ఇది వదిలిపెట్టమని చెప్పేసి, వర్షంలాక అని చెప్పేసి వదిలిపెట్టమని చెప్పేసి చేసిరన్న. అంటే నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం మంచిగానే ఉంది. అవును ఉంది, రైతులు లొల్లి పెట్టేవరకల్లా వచ్చేస్తున్నాయి అవి. అంటే కాళేశ్వరం నుంచి కాళేశ్వరం నీళ్ళు వదిలితే ఏ ప్రమాదం లేదన్నమాట. లేదు లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తుండదు కూలేశ్వరం 1,00,000 కోట్లు కాదు, తప్ప. అది ఏదో అన్న మేడిగడ్డ కట్టాలంటే ఊరికనే అవుతా అన్న, ఏదో దానికి వస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు కడతామన్నా, ఇల్లు కడతాప్పుడు ఏదన్నా ఒకటి క్రాక్ రాదా? ఇల్లు కడతాప్పుడు వస్తారా కదా, అంతే. ఇదేమన్నా కొనకు వస్తుంది, క్రాక్ వచ్చినందుకు మేడిగడ్డ ఊలిపోయింది, అది ఊలిపోయింది అంటే పద్ధతి అన్న కాదు కదా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మన ఇల్లు కడతాము, ఇప్పుడు మెట్లు కడుతున్నప్పుడు కొంచెం క్రాక్ అని ఇస్తుంది, ఇల్లు మొత్తం పర్యటకుడు ఉంటుందా? ఏదన్నా క్రాక్ వస్తుంది, దాని మీద ఎత్తిపోదాలని చేస్తే ఎట్లా అన్నది పద్ధతి కాదు. అది ఎట్లుంది ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నావు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఆయన ఏయో చెప్పిండు, మస్తు హామీలు ఇచ్చిండు, అన్ని అయిపోయినాయి. హామీలు ఇచ్చిందన్న, 6 హామీలు ఇస్తే ఏముందన్న? బస్సు ఫ్రీ అన్నాడు, మహిళలకు ఎట్లా? ఇప్పుడు మగవాడిని నుంచి పెట్టి పోతుర్రు, మగవాడు పన్ను కూడా అటు పోతురు ఇటు పోతారు, ఏం ఫ్రీ అన్న? బస్సు ఫ్రీ అని ఏ 6 గ్యారెంటీలు ఏమిచ్చిండు? ఏమిచ్చింది? దేనికి ఫలితం అది చెప్పు. ఇప్పుడు ఊరోళ్ళు బస్సు బడ్జెట్ కూడా పెట్టిండు, 6 గ్యారెంటీలకు పెద్ద పీట వేస్తుండంట. ఏం లేదన్న, వేస్ట్. అది ఏ ఒక్క గ్యారెంటీ లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు అన్న, 1,16,000 అన్నాడు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఏదన్నా ఎవరికి ఇచ్చింది చెప్పు ఒక్కటన్నా? ఇప్పుడు నా బసపురంలో అంటే కొంతమంది ఏమంటుండ్రు అంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు కూడా వస్తుందేమో, ఇచ్చే రోజు కూడా వస్తుందేమో. ఇప్పుడు తులన్నర బంగారం అన్నాడు, ఇంటింటికి స్కూటీ అన్నాడు, మహిళకి స్కూటీ అన్నాడు. ఏదన్నా ఒక బస్సు ఒకటి వేసిండు, మహిళలకు ఒకటి వేసిండు. 6 గ్యారెంటీలల్లో సిలిండర్ 400 అన్నాడు. ఏది ఇప్పుడు గ్యాస్ దొరుకుతలేదు. గ్యాస్ దొరుకుతుందా మాకు? ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయి కూడా 15 రోజులు అవుతుంది. నీకు ఇప్పుడు కట్టెలు కొనుక్కొచ్చుకొని వచ్చుకొని ఇంటికాడ వండుకుంటున్నాం రోజు పొద్దుకి కట్టెలపై మేము వండుతున్నాం. గ్యాస్ దొరుకుతలేదు, బుక్ అవుతలేదు. ఇప్పుడు నీకు అది కూడా చూపిస్తాను, నెంబర్ బుక్ అవుతలేదు చూపిస్తా పట్టు. గ్యాస్ కూడా బుక్ అవుతలేదు, గ్యాస్ బుక్ అవుతుంది, ఇది అవుతుంది. ఇక నీ ముందు అన్నది కూడా నెంబర్ కూడా ఇక ఓకే చేస్తున్నా, రింగ్ అవుతుంది, బుకింగ్ నెంబర్ వస్తలేదు. ఎట్లా
ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అన్న, ఇది పనికిరాదు, వేస్ట్ అది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా మరి? రాదు. 4th సీట్ అంటుండు, ఫ్యూచర్ ఫోర్ సీట్ అయినా ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టిస్తాను. దేనికి అర్థం అన్నది? దేనికి అర్థం అది? వేస్ట్ అది, కాని పని. వాన పోదే అంటాడు చూడు మాట, వాలీబాల్ ఆడుకోవడానికి అది సరిపోతుంది, వేస్ట్. అన్న ఏం పేరే? పుట్ట వీరేష్ యాదవ్, వీరేష్ యాదవ్, తుకాపురం అది. ఇప్పుడు ఈ కాళేశ్వరం జలాలనేమో మీరు అంటారు, ఎల్లంపల్లి కాడ నుంచి ఇచ్చిపెట్టిన అంటుండే ఎమ్మెల్యే, ఎట్లా? ఇప్పుడు ఎల్లంపల్లి అనేది ఆయనకే వెళ్ళాలి కదా, మనకైతే అర్థం కాదు. ఎందుకంటే ఇది కేసీఆర్ కాళేశ్వరం కట్టింది తెలుసు. ఈ కాలువ ఈడ కేసీఆర్ ఉన్నప్పుడే అయ్యింది. ఆల్రెడీ బసపురం ప్రాజెక్టుకు వచ్చినాయి. ఏ నుంచి వస్తాయి అవి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తాయి. పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మల్లన్న సాగర్ నుంచి బసపురం నుంచి ఈ కాలువ బసపురం నుంచి ఇట్లా ఇది రాగిరి ఇట్లోనే చిట్యాల దాకా పోతుంది. ఇది ఇప్పుడు ఆనీలే, ఎందుకంటే ఆల్రెడీ రన్ అయింది. ఆల్రెడీ ఇంతకుముందుకే ట్రయల్ రన్ అయింది కేసీఆర్ ఉన్నప్పుడే. బసపురం వాటర్ వచ్చినాయి, అవి కాళేశ్వరం నుంచే వచ్చినాయి. అవి ఇక మరి ఎల్లంపల్లి అనేది అలాగే వెళ్ళాలి. ఎందుకంటే కాళేశ్వరం ముచ్చట ఎక్కడిది? అసలు కాళేశ్వరం కొట్టకపోయింది, కూలిపోయింది అని చెప్పారు. మళ్ళీ నీళ్ళు ఎట్లా వస్తాయి అలాగెళ్ళి? ఇప్పుడు వాళ్ళు ఏమనుకురు అంటే కాళేశ్వరము కూలిపోయింది అంటే జనం అంతా నమ్మిరు. అప్పుడు వాళ్ళు వాస్తవానికి ఇట్లా అక్కడ బ్లాస్ట్ చేసింది అనేది కొద్దిగా ప్రచారం జరిగింది. అయితే అది నిజమేందనేది ఇప్పుడు ఈ నీళ్ళని చూసి వాళ్ళు తట్టుకోలేక ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏమంటే వాళ్ళే చెప్పారు కాళేశ్వరం కూలిపోయిందని. కాళేశ్వరం నీళ్ళంటే కొడతారు, చంపుతారు. ఇక్కడ రైతులు చెప్తూ కొడతారు ఎమ్మెల్యేలని, ఇక్కడ వచ్చిన అందరు ప్రజాప్రతినిధిని. వాళ్ళు అది రివర్స్ కాకుండా జనంలా మళ్ళీ ఏమైతే మనం చెప్తే ఎట్లయితే అనే ఉద్దేశంతో వాళ్ళు కప్పపుచ్చనీకి ఎక్కడి నుంచి ఎల్లంపల్లి అంటే ఎక్కడ ఎల్లంపల్లి రా బాబు, ఇదంతా కాళేశ్వరం నీళ్ళు అందరికి తెలుసుగా, మాకు తెలుసు కదా, మేము ఆల్రెడీ కాళేశ్వరం పోయినాము. ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్టు, తొందరగా 10 ఏళ్ళు కట్టినట్టు ఒక చరిత్రలో ఎక్కడ కట్టలేదు అనేది విన్నప్పుడు ఏమైందంటే మేము ఈ విలేజ్లో రైతులం అందరం కలిసి చూసినప్పుడు అక్కడ పంప్ హౌస్లు కట్టిండ్రు. పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చినాయి. ఆ నుంచి బసపురం వచ్చినాయి. బసపురం ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి ఇంత ముందుకు. కాబట్టి కాలువలు ఇచ్చిపెట్టలేదు, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం పెండింగ్ ఉండే రోడ్ల కాడ. వీళ్ళు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గిడకి ఒకటి ఉంటుంది, ఏది మన భువనగిరి బైపాస్లో వివేరా హోటల్ ఉంటుంది. వివేరా హోటల్ కాడ తీసి బిల్లలు వేసారు అంతే. ఆ రోడ్ ఒకటి అది చేసి వాటర్ కాలువ చేసారు అంతే. అంతా కేసీఆర్ చేసిన వరకు ఇదంతా వాళ్ళు చేసింది ఏం లేదు. నీళ్ళు కూడా నిన్న ఏదో ఓపెన్ చేసి పూలు చల్లి అయ్యి చేసి ఎల్లంపల్లి అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ప్రజలకు ఏం చెప్తావు నువ్వు ఈ విషయం? ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంది? కాళేశ్వరం అసలు ప్రాజెక్టే లేదు, కూలిపోతుంది, అన్ని పిల్లలన్నీ వంగినాయి అని చెప్పారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, కాళేశ్వరం నుంచి వచ్చినాయి ప్రజలకు అందరికీ తెలుసు. ఇక ప్రజలు మళ్ళీ మమ్మల్ని చెప్తాం కొడతారు, ఊళ్ళో పోతే ఓటు అడగమని చెప్పి ఏం చేసినారు, కొత్త డ్రామా అల్లిరు అన్నట్టు. కొత్తగా ఏం చేసినట్టే ఇంకో ప్రాజెక్ట్ పేరు చెప్పాలి అంటే ఎప్పుడు చూడు డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితం అనేది, అబద్ధాల మాటలు అనేది ప్రజలకు అర్థమైంది. అది చెప్పుకోవాలంటే ఏంది, నీళ్ళు కాళేశ్వరం మరి ప్రాజెక్టే లేదంటే నీళ్ళు ఎక్కడ వచ్చినా అడుగుతాం కదా రేపు వచ్చినప్పుడు. అది అడగకూడకుండా ఏం చేసినట్టే చిన్న అడగ పొక్కలు పెట్టి ఈ చెరువులు నింపి ఏదో జనాల్ని మేము తెచ్చినాం ఎల్లంపల్లి నుంచి వచ్చినాయంటే ఎల్లంపల్లి ఎక్కడ రా బాబు, ఎల్లంపల్లి లేదు మాకు తెలుసు. వాళ్ళు కాంగ్రెస్ ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఈ పోనీకి కాళేశ్వరం నీళ్ళను మభ్యపెడుతారు. మళ్ళీ ఇట్లా నీళ్ళని క్రాస్ చేస్తారు. వచ్చే నీళ్ళం కూడా ప్రజలు రేపు ఏమంటారు, కాళేశ్వరం కూలిపోతే అంటే నీళ్ళు వచ్చేవాటే అని వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ పేరు పెట్టారు అంతే. వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీది. అది ఆ ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్న అంతే. ఇక అంతే నిజమేందంటే ఇదంతా కాళేశ్వరం నీళ్ళే, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే అని అందరికి తెలుసు జనానికి, మా రైతాంగానికి అంతా ఇరికే.